కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. రిజర్వేషన్ ఉద్యోగుల ఐక్యత. ఉద్యోగులు తెలుసుకోవాల్సిన సందర్భం ఏంటంటే ఆర్ఎఫ్ అంటే రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. బహుజనుల ఆత్మ గౌరవ పోరాటమే ఈ ఆర్ఎఫ్ పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు రాష్ట్రంలో బలయ్యారో ఆ కుటుంబాలని భవిష్యత్తులో పరామర్శించడానికి మేము రథయాత్ర ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా వచ్చే నెల నవంబర్లో రిజర్వేషన్ ఆర్ఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డాక్టర్ రామచంద్ర ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం. మొదటి ఫేజ్గా రాయలసీమ వ్యాప్తంగా కమిటీలు 100 కమిటీలు ఏర్పాటు చేయాలని మేము తీర్మానం చేశాము. అది రేపటి నుంచే మొదలవుతుందని తొలి అడుగు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కావాలా. అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్కు ఆర్ఈఎఫ్ ఆత్మ గౌరవంతో బతుకుతోంది ఈ సంఘం అనేది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇది ఎవరి పార్టీ ఏ పార్టీకి తొత్తు కాదు. ఈ ఆర్ఈఎఫ్ అనేది కేవలం మన వర్గాలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆర్ఈఎఫ్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే హక్కు ఆర్ఈఎఫ్కు ఉంది. బాధ్యతగా పనిచేసే హక్కు బాధ్యతగా పనిచేయాలని మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎవరైతే ఈ యొక్క గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు బలయ్యారో వారి కుటుంబాలకు అండగా ఈ ఆర్ఈఎఫ్ ఉంటుందని వారి కుటుంబాలని పరామర్శించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మొత్తం లిస్ట్ తయారు చేసుకొని ఆర్ఈఎఫ్లో మొత్తం నివేదిక తయారు చేసుకొని డాక్టర్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సమర్పిస్తాం. వారితో ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ముందుగా ఎన్డీఏ కూటమికి మా ఆర్ఈఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం. 100 రోజుల సందర్భంగా ఈరోజు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు. ఇదే కొనసాగాల భవిష్యత్తులో. ప్రభుత్వంలో మేము భాగస్వాములు. ప్రభుత్వాలకు మాకు అనుసంధానం ఉంటేనే భాగస్వాములుగా మంచిగా పనిచేస్తేనే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం చూసాం మనము. ఉద్యోగస్తులు పెట్టుకున్న పాపానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం రోడ్డుకి వేసాము. ఇది కేవలం రిజర్వేషన్ వర్గాల యొక్క ఆత్మ గౌరవంతోనే మేము పోరాడాం. అది తెలియకపోవచ్చు రిజర్వేషన్ వర్గాల వల్ల ఏమైతుంది అని. ప్రతి రిజర్వేషన్ వర్గాలంటే నాట్ ఓన్లీ ఎండి నాగభూషణం రామచంద్ర కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గ ఆత్మ గౌరవం అనేది ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగం తెలుసుకోవాలా. మేము తప్పు చేయబోము. న్యాయం పక్క నిలబడతాం, అన్యాయం పక్క నిలబడమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఆర్ఈఎఫ్ని బలోపేతం ఆవిర్భావ సభను బలంగా మేము త్వరలో నిర్ణయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులకు, పత్రికా విలేకరులకు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం గత 5 సంవత్సరాలుగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆర్ఈఎఫ్ స్టార్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల యొక్క హక్కుల కోసం, ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసం మరి అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి మాకు రావాల్సినటువంటి హక్కులను ఈ వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఆయా డిపార్ట్మెంట్లో ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ఎలాంటి సమస్యలు లేకోకుండా ఉండే విధంగా, విధులు నిర్వహించే విధంగా మరి ఈ ఆర్గనైజేషన్ అండదండగా ఉంటూ ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల కోసము, మరోవైపు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి సామాజిక తత్వవేత్త, సామాజిక సంస్కరణవాది మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాల కోసం, ఆశయ సాధనల కోసం ముందుకు పోతూ ఒకవైపు ఉద్యోగ సమస్యలు, మరోవైపు ఈ బహుజనులను చైతన్యవంతం చేసి ముందుకు తీసుకుపోయేటువంటి ఈ కార్యక్రమాలతో మా యొక్క లీడర్స్ ఎండి నాగభూషణం అయితేనేమి, రామకృష్ణ అన్న, కోటి మల్లేశ్ అన్న, మరి అనేక మంది ఈ ఉద్యమం పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఈ వర్గాల యొక్క ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి మరి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి భాగంలో ఈరోజు
ఈ వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ ఈ వర్గాల యొక్క ప్రయోజనాలే మరి ధ్యేయంగా పనిచేస్తూ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి, తన ఉద్యోగాన్ని త్యాగం చేసి మరి త్యాగం చేసినటువంటి ఎండి నాగభూషణ ఈ వర్గాల పట్ల ఆయన ఏం పని చేస్తాడో, ఎంత అంకిత భావంతో ఉన్నాడో, మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మరి ముందుండి పనిచేస్తున్నటువంటి ఎండి నాగభూషణ గారిని రాష్ట్ర కమిటీలోకి తీసుకొని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎండి నాగభూషణ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్గాల యొక్క హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకు రావాల్సినటువంటి మరి ప్రయోజనాల కోసం పోరాటాలని ఒకవైపు ఉద్యోగ హక్కులు, ఉద్యోగ బాధ్యతలు, ఉద్యోగ యొక్క ప్రయోజనాలు, మరోవైపు దళితులను బహుజనుల యొక్క చైతన్యవంతంగా వాళ్ళను ముందుకు తీసుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో ముందుంటారని ఈ సందర్భంగా ఎండి నాగభూషణ తెలియజేస్తూ, ఎండి నాగభూషణ ఈ రోజు నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.